హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడ ఈ ప్రాసెస్‌లో చేస్తే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. చాలా బావుంటుంది. మనకి తురుము పచ్చడైనా కూడా సంవత్సరం పాటు కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే చాలా టేస్టీగా పాడవకుండా బావుంటుందన్నమాట. ఇప్పుడైతే 4 మామిడికాయలు తీసుకున్నానండి. ఇలా మంచిగా కడిగి వీటినైతే ఇలా పీల్ ఆఫ్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి కడిగానండి. కడిగి ఒక పావుగంట సేపు అలా పక్కన పెట్టుకొని వీటినైతే మళ్ళీ ఒకసారి తుడుచుకొని ఇలా గ్రేట్ చేసుకున్నానన్నమాట. ఇలా తురుముకున్నాను. ఇలా 4 మామిడికాయల్ని ఇలా తురుముకోవాలండి. ఒకవేళ మిక్సీ కూడా పట్టుకోవచ్చు పట్టుకునే వాళ్ళైతే. కానీ ఇలా గ్రేట్ చేసుకుంటేనే పచ్చడి అనేది బావుంటుంది. ఇప్పుడైతే నాకు ఇలా చూసారా మొత్తం అయితే ఇలా మొత్తం తురుముకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాను. తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము పచ్చడ. ఇప్పుడైతే నాకు ఇది తురిమినది మొత్తం 2 కప్పుల వరకైతే వచ్చిందండి. ఈ పచ్చడి ఉప్మాలోకైనా, ఏ టిఫిన్స్‌లోకైనా కూడా చాలా బావుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి మామిడికాయ తురుము పచ్చడ. ఈ ప్రాసెస్‌లో అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే 2 కప్పుల వరకే వచ్చింది కదా! దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకి మెంతులు వేసుకోవాలండి. మెంతులని ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఇలా వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకి ఆవాలను కూడా తీసుకోవాలి. ఒక 30 సెకండ్స్ పాటు వీటిని కూడా వేయించేసి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఆవపిండి సెపరేట్‌గా చేసుకునే వాళ్ళైతే వేయించే పని లేదండి. డైరెక్ట్‌గా మిక్సీ పట్టేసుకోవచ్చు ఎండలో బెట్టి. ఇప్పుడైతే ఇలా పొడి చేసుకున్నాం కదా! పక్కన పెట్టుకోవాలి. ఆ పొడిని కూడా తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పచ్చడి పోపు కోసం 2 కప్పుల మామిడికాయ తురుముకి ముప్పావు కప్పు వరకి నూనె అయితే పడుతుందండి. పల్లి నూనెైనా, పప్పుల నూనెైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నూనె వేడయ్యాక ఇందులో ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఒక 4, 5 ఎండుమిర్చి ఇలా 2 ముక్కలుగా చేసేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే క్రష్ చేసుకున్న వెల్లుల్లిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మెత్తగా క్రష్ చేసుకొని అందులో యాడ్ చేశాను. చాలా బావుంటుందండి. స్మెల్ అయినా, టేస్ట్ అయినా చాలా బావుంటుంది. ఇప్పుడైతే నూనెను కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. చల్లారాక మాత్రమే ఇందులో ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. మనకి 2 కప్పుల మామిడికాయ తురుముకి ముప్పావు కప్పు వరకి కారం వేసుకున్నాను. అలాగే పావు కప్పు వరకి ఉప్పు వేసుకున్నాను. తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఆవపిండి, మెంతిపిండి అది కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. నూనెలో వేసాక మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా. ఇలా మొత్తం కలుపుకున్నాక మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా! మామిడికాయ తురుము అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నాకు ఈ బౌల్ చిన్నగా అయిపోయిందని చెప్పేసి నేనైతే బేసన్‌లో వేసి కలుపుకున్నానండి మళ్ళీ. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! ఒక కప్పు అలాగే ఇంకొక కప్పు కూడా వేసేసి ఇలా మొత్తం అయితే కలుపుకున్నాను. వేరే బేసన్‌లో వేసేసి కంప్లీట్‌గా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది 2, 3 రోజులు ఊరనివ్వాలండి. డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని రోజుకొకసారి కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే నూనె తక్కువైనా కూడా మళ్ళీ కలుపుకోవచ్చండి. మనం కలిపేటప్పుడు కొంచెం నూనె కలిపేటట్టయితే నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చు. అలా ఇది చూస్తున్నారు కదా! మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది గాజు సీసాలో గానీ, జాడీలో గానీ ఎత్తిపెట్టుకుంటే మనకైతే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. అన్నంలోకైనా, టిఫిన్స్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తురుము పచ్చడి. ఒక్కసారైతే ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చేశాక మీ ఫీడ్‌బ్యాక్‌ని అయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.